నా పేరు ఉపేందర్ అన్న. ఏం చేస్తుంటారు? నేను బజాజ్ ఫైనాన్స్‌లో లోన్స్ డిపార్ట్మెంట్‌లో చేస్తామన్న. ఎట్లా ఉందన్న గవర్నమెంట్ చేంజ్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది మీ ఒపీనియన్? అన్న ఇప్పుడు చేంజ్ అవ్వడం అంటే నార్మల్‌గా ఇంతకుముందు కొంచెం మంచిగుంటుండొచ్చు. ఇప్పుడు 6 పథకాలు అని చెప్తుండు. చెప్పారు. 6 పథకాలు లేదు, ఏం లేదు. జాబులు అన్నాడు. జాబులు లేవు, ఏం లేవన్న. ఇంకొచ్చేసి ఇండ్లు ఇస్తా అంటుర్రు. మరి ఎప్పుడు వస్తదో ఏమో. మాకు మెయిన్ ఇంతకుముందుకి మా ఇంటి దగ్గర పొలం ఉండే అన్న. పొలంకి రైతు బంధు వచ్చేది. ఇప్పుడు ఆ రైతు బంధు లేదు, ఏది లేదన్న. ఇస్తా అంటుండు. మరి ఎప్పుడు ఇస్తాడో చూడాలి. మరి ఎప్పుడు అడిగినా గానీ అందరు అడుగుతుర్రు. అడుగుతుంటే నార్మల్‌గా వస్తది అని చెప్తుర్రు. రుణమాఫీ చేసిండట గొప్పగా చెప్తారు. రుణమాఫీ మాది కాలేదన్న. అంటే ఆయన చేసిండు ఓకే. కానీ డేట్స్ పెట్టిండు కదా దానికి కట్ ఆఫ్ డేటు. ఒక డేట్ నుంచి ఒక డేట్ కాడని పెట్టేసిండు. మరి అంతకన్నా ముందులో ఉన్నది. మరి అది కాలేదు. మా పరిస్థితి అన్న మేము కూడా ఓటేసినాం కదా. ఎట్లా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎయిర్ కోర్ తెచ్చుకున్నా ఉన్నారు కదా. సో కొంత అక్కడక్కడ కూడా వ్యతిరేకత కనిపిస్తా ఉంది. దేని వల్ల ఏరుకోరి తెచ్చుకునేది ఏం లేదన్న. ఏదో బై కిస్మతులు అట్లా వచ్చింది అది అంతే కాదు. అంతే అంటారు. అంతే. ఎట్లా ఉంది అంటే సంక్షేమ పథకాల విషయంలో 100 రోజులు 6 గ్యారెంటీలు అన్నారు కదా. ఏం లేదన్న. 6 గ్యారంటీ లేదు, ఏం లేదు ఆడ. ఇచ్చినామని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి. ఇచ్చేది ఏమి ఇచ్చిండన్న. ఒక కళ్యాణ లక్ష్మికి అది ఇస్తాడు, తులం బంగారం అన్నాడు. ఆ తులం బంగారము లేదు, ఏది లేదు. అందరు ఎదురు చూసుకుంటే కూర్చుంటారు అన్న. సంక్షేమ పథకాలు ఏడు ఉన్నాయన్న. ఏడ రావట్లేదు. ఏమనుకుంటారు జనాలు, ఏమనుకుంటారు? ఇక వేస్ట్ అని అయితే అనుకుంటారు అన్న కొంచెం. ముఖ్యమంత్రి ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. ఇక వాళ్ళు అట్లనే చేసుకుంటారు అన్న. ప్రజల సొమ్ము వాళ్ళది ఏమన్నా పోతుందా అన్న. గవర్నమెంట్ సొమ్ము ఏదైనా చేస్తారు, విజయోత్సవాలు చేస్తారు, ఏదైనా చేస్తారు. ప్రజల సొమ్మేనా? అంతేగాన మరి వాళ్ళది ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి తెచ్చిన సొమ్ము అది. విజయోత్సవాలు ఎప్పుడు చేసుకుంటారు? మంచిగా పాలన చేసినప్పుడు, పాలన చేసినాక మంచిగా ఉన్నాక చేసుకుంటారు అన్న. 1 ఇయర్ కాగానే అయిపోయింది అన్న. ఇక విజయోత్సవాలు అంతా మంచిగా చేసినట్టేనా అదే. అదే అంటారు 100 రోజులు 6 గ్యారెంటీలు అయిపోయినాయి. రుణమాఫీ చేసేసినాం, రైతు భరోసా సంక్రాంతికి ఇస్తామంటున్నారు, 500 బోనస్ ఇచ్చినామంటున్నారు, మహిళలకి ఫ్రీ బస్సు పెట్టినామంటున్నారు. ఇవన్నీ కూడా పథకాలే కదా మరి. 500 బోనస్ అన్నాడు అన్న. సన్న వడ్లకనే చెప్పలే అన్న ఫస్ట్. ఆయన మామూలుగా ఎలక్షన్ల టైంలో ప్రతి రైతుకి మామూలుగా కింటాలకి 500 బోనస్ అని చెప్పాడు. ఓన్లీ ఇప్పుడు వచ్చేసి సన్న వడ్లకే అని చెప్తుండు. ఇంకోటి వచ్చేసి 6 గ్యారెంటీలలో వచ్చేసి మనకి నార్మల్గా లేడీస్కి అది ఉన్నది అన్న. బస్సు ఉచిత బస్సు అని పెట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇప్పుడు టికెట్లు పెట్టి కూడా నిలబడవలసి వస్తుంది అన్న. అలాంటి సగం రేటుకి అందరికి పెడతా అయిపో. మాకి అయినా ఇప్పుడు జెంట్స్కి అయినా లేడీస్కి అయినా సగం రేటు పెడితే బాగుండు. నా ఒపీనియన్ అట్లా అనుకుంటున్నా. ఇప్పుడు మేము ఏదన్నా ఊరికి పోవాలంటే 200 టికెట్ పెట్టి 2 గంటలు నిలబడవలసి వస్తుంది అన్న. అది అలాగే మంచిగా కూర్చుంటారు వాళ్ళు నార్మల్గా. సో ఎట్లా చూస్తావు 1 ఇయర్ నుంచి డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తా ఉన్నా అంటే నీకు కనిపిస్తుందా? ఎట్లా ఉంది? నాకైతే అంతేం అనిపించట్లేదు అన్న. ఎందుకు? ఇక ఎందుకంటే అంటే చేస్తున్నామంటారు కదా ప్రభుత్వం కూడా, మేము 1 ఇయర్లో చాలా అభివృద్ధి చేసినామంటున్నారు. చేస్తున్నాం అని చెప్తుర్రు. చేసి చూడాలి అన్న. మనకైతే అనిపించట్లేదు చేస్తున్నట్టు. నిజంగా వాస్తవం అని చెప్పు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం చేస్తున్నారు? ఆ ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది? అంత అయితే ఏం చేయలే. ఇంకా ఇప్పుడు 1 ఇయరే కదా అయింది. చూడాలి మరి ఏం చేస్తారో. టైం కావాలో మరి ఏం చేస్తారో మరి. ముందరికి రమ్మని ఇచ్చిన 500 సిలిండర్ ఎవడిచ్చిన రమ్మని ఎవడా అన్నాడు. రమ్మని ఇడికి ముందరికి 500 గ్యాస్ ఇచ్చిన అంటే రమ్మని అని ముఖంగా ఆడు ఏందో వండి ఇది ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా ఏది లేదు ఎక్కలేదు ఆడు. ఆ పిరిబాస్ ఏమక్కడికి వచ్చిండాడు. మనుషులు తొక్కి సస్తూరు అంట. ఒకరి మీద ఒకరు ఎక్కి. ఇంకా కాలేజీ పిల్లలకు చదువుకు స్కూల్ పిల్లలకు వేస్తే పిల్లలు పోతారు వస్తారు. ఇప్పుడు మాకు పిరిపాస్ అన్నాడు కానీ మేము రోజంతా పెట్టిపోతున్నాం. వస్తాం 50 పోతాం 50 మాకు డబ్బులు ఎందుకు కడతా అంటే మరి ఆ మనుషులు అందులో ఒత్తుకుంటా ఎక్కడెక్తాం. పిరిపాస్ ఎందుకు అయ్యా పిరిపాస్ ఇంకోటి చేయమన్నాడు ఏమైనా చేసేది. అబ్బో ఇక కోటేశ్వరం చేస్తే ఇక మేము ఇక ఈ కష్టం ఎందుకు మాకు. ఇక ఆడిచ్చింది అది తినుకుంటూ ఇంట్లో ఉండవలసిందే. ఆడు మాతోటి కోటేశ్వరుడు అవుతాడు. ఆతోటి మేం కాదు, మాతోటి ఆడవుతుండు. మాకు ఇంతవరకు ఏది లేదు. ఆడు ఎక్కి 2 సంవత్సరాలు కానీ ఇంతవరకు మాకు పిరియన్న వస్తువునే తెలియదు. ఏది వస్తుంది సిలిండర్ కాదు. ఆ అన్న ఏమి లేవు. అన్న ఏమున్నాయి ఇప్పుడు ఏందో మహిళలకు పైసలు ఇస్తా అన్నాడు, అవి లేవు. ఏందో వేటివి జాగలు ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టిస్తా అన్నాడు, అవి లేవు. పైసలు ఇస్తా అన్నాడు, అవి లేవు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, అవి లేవు. తులం బంగారం అన్నాడు, అది లేదు. ఏందో 0 కరెంట్ అని అది లేదు. ఇంకా ఏం చేసిండు? ఒక బస్సు పెట్టంగానే అయిపోయింది. అంతే
అవన్నీ వేస్ట్. 4000 పింఛన్ వేస్తా అన్నాడుగా. ఆ పింఛన్ అనుకో మాకు ముసలోళ్ళు లేరు, మాకు అవసరం లేదు పింఛన్ తోటి. మాకు అక్కడికి వచ్చాడు మేము అడుగుతున్నాం. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు కదా. ఇయ్యలే లేవు. అప్లికేషన్ పెట్టుకోలేదా? అప్లికేషన్ పెట్టి ఇప్పుడు 6 నెలలకు ఎక్కువ అయిపోయి. అవుతుంది. ఏమమ్మా ఇచ్చులేదా? వచ్చు లేదు ఇచ్చు లేదు. అడిగిరా ముఖ్యమంత్రి ఎప్పుడైనా పోయి కాలేజ్ ఎక్కడ పోదమా అని ఆడేయడనో ఎక్కువ ఎక్కడ పోదమా అయ్యా ఆడేయడనో ఎక్కువనో ఆడు చెప్పినా మేము ఇంటి అయిపోయి. ఆడు చెప్పాడు టీవీలలో ఇంటిమి అయ్యో అయితే మంచి పని చేసామని ఓటేస్తుంది. ఆయన మాటలు వేసినాము. ఆడు ఇసండి మోసకారని మాకేమరక తాగేతలకు కోటలు ఇచ్చే తింటలకు బువ్వ పెట్టే ఓటు వేయించుకున్నాడు. దానికే లొంగిపోతారు ప్రజలు. ఆడు కోటర్ సీసకు బిర్యానీ ఆడిచ్చే ప్యాకెట్ బువ్వకే లొంగిపోయి అని కుదురుతారు అంతే. వెనక ముందు ఆలోచన మన పిల్లలకు మనకు భవిష్యత్తు ఏంది బతికేంది అని ఆలోచన లేదు. ఎప్పటికప్పుడే చూసుకుంటారు అంతే. పిల్లలు చదువుకున్న పిల్లలకి జాబులు ఇస్తున్నాడు ఆడు. ఏ జాబులే చదివిన పిల్లలు ఎంతో మంది లక్షల మంది. ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి ఎవరికి ఇచ్చిన జాబ్ చూపెట్టమని ఏ లేదు ఎక్కలేదు అయ్యా. మేము ఈ కష్టం చేసుకుంటే పొద్దున్న చేసుకుంటే పొద్దుకు పోయి బుక్కడ తింటాం. ఆయన ఎంట తిరిగితే మాకు వచ్చేది లేదు, ఆడిస్తే మేము తింటాం అన్నది లేదు. ఏది లేదు ఏది లేదు అయ్యా. ఏ మార్పు లేదు. మనం కష్టం చేసుకుంటే బతకవలసిందే కానీ ఇవాళ ఈడు గెలిస్తే మనకు పెడతాడు మనం తిని బాగుపడతాం అన్నది లేదు. ఏది లేదు. వాడు వస్తే గెలిస్తే ఏముంది, గెలిస్తే గిట్టి మళ్ళీ ఒకటికి 2 చెప్తాడు, గెలుస్తాడేమో పోతాడేమో. ఆడు గెలిచి మన దగ్గరకు వచ్చి మీ బాధ ఏంది, మీరు ఉపాసం బతుర్రా, మీరు ఎట్లుంటుర్రు, మీకు 10 ఆసరా అయితే అన్నాడు గిట్టన్నాడు అన్నాడు. ఆడు ఎన్నో రాజ్యాంగంలో ఉంది. ఇక టీవీలో 4 ముచ్చట్లు చెప్పాను అవే గొప్ప. విజయోత్సవాలకు మీరు వెళ్తున్నట్టుగా మాకేది లేదు. ఎవరు కలవరు. ఆడు శరంతా పేదన పంపించిన కూడా నడుమోడు కూడా ఇంత తింటాడు. నడుమ రాజకీయం ఏం చేసేటోడు కూడా తింటాడు. ఆడు పంపిస్తాడు పంపించేటోడు ఒక నుంచి తింటోళ్ళు 10 మంది దొంగలు 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 దొంగ అన్ని దొంగలే. ఎవ్వరు లేడు. ప్రజలు ఆపద చూస్తే వెళ్ళాడు, సాపద చూస్తే వెళ్ళాడు. ఇలా తిన్నారా అన్నాడు లేదు. ఈ ఎలక్షన్ 3 నెలలు ఉన్నాయి అన్నసంది అమ్మో అయ్యో అమ్మో అయ్యో. ఈసారి ఎవడన్నా ఇళ్ళ దగ్గరికి వస్తే అలా చెప్పులతోటే కొడతారు. ఓటు వేయమని వచ్చిన చెప్పులతోటే కొడతారు. ఓటు అక్కలేదు. ఆడు చెప్పిన అమలు అన్నీ చేయాలి. అన్నీ చేస్తేనే ఆడు మళ్ళీ ఇంకొక ఓటు వేయని అడగనికి వస్తాను కనుక ఛాన్స్ ఉంది. ఆడు 6 గ్యారంటీలు చెప్పిండు, ఆడు ఒక్కటి అమలు చేసిండు. ఇంకా మిగతా ఎక్కడ ఆడు ఇలా ఓటు వేయమని ఎట్లా వస్తాడు? దండుగా 6 గ్యారంటీలు అయిపోయినాయంట. ఎక్కడ పోయినాయి మరి? ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఎవరికి ఇచ్చాడో చెప్పమని నీకేనా? ఆడెవరికి ఇచ్చాడు మరి? అలా చుట్టాలకు ఎవరికి ఇచ్చాడు? అయ్యో మాకైతే ఇక కోటేశ్వరం చేస్తే ఇక రేపటి నుంచి ఇంట్లో ఉండవలసిందే. ఇక ఇదెందుకు మాకు? ఇంట్లో హాయిగా తింటాం ఉంటాం. నమ్మకం చాలా ఉంది దాంతో. చాలా ఉంది. ఇప్పుడు సంవత్సరం నుంచి నమ్మలేమా? నమ్మే మోసపోయారు పబ్లిక్. ఇంకేముంది?